'తండేల్' అనే కథ సినిమాగా కంటే ముందుగా ఒక వెబ్ సీరీస్ కూడా స్టార్ట్ అయింది. దాన్ని హోల్డ్‌లో పెట్టి సినిమా రిలీజ్ చేశారు అన్నట్లుగా. అండి ఇది ఎప్పటినుంచో జరుగుతున్న డిస్కషన్ ఇండస్ట్రీలో. దీనికోసం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే అదేనండి, ఇప్పుడు ఎలా అయితే నాలాంటి ఒక రైటర్ ఈ ఇన్సిడెంట్ని న్యూస్ పేపర్లో చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అఫీషియల్గా ఒక కొంత అమౌంట్ ఇచ్చి మీ జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని మాత్రమే నేను తీసుకొని ఒక ఫిక్షన్ లవ్ స్టోరీ నేను రాసుకుంటున్నానని చెప్పి ఒక కొంత అమౌంట్లు వాళ్ళకి, అంటే బిఫోర్ గీతా ఆర్ట్స్ కంటే ముందు, సో నా పర్సనల్గా అంటే బిఫోర్ గీతా ఆర్ట్స్ వరకు ఇంకా అప్రోచ్ అవ్వక ముందే నా పర్సనల్గా యాక్చువల్గా అక్కడ ముగ్గురు తండేళ్ళు అంటే ముగ్గురు బోట్ డ్రైవర్లు ఉంటారండి. సో యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి కూడా నేను ఈ విషయంలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఏం సర్క్యులేట్ అవుతుందంటే ఇతనే రియల్ తండేల్, ఇతనే రియల్ సత్య, ఇతనే రియల్ రాజు అని అంటున్నారు. అలాంటి రియల్ రాజులు రియల్ సత్యాలు అంటూ ఏం లేదు అక్కడ. అదేంటంటే అందరూ రాజులే, అందరూ సత్యాలే. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ వచ్చినప్పుడు, సో ఈ మూడు బోట్లలో దొరికిపోయారండి. ఒక్కొక్క బోటుకి ఒక్కొక్క కెప్టెన్ ఉంటాడు, ఒక్కొక్క డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ని తండేలు అంటూ ఉంటారు. సో వీళ్ళు ముగ్గురిని వాళ్ళని పిలిచి నేను ఏమంటారు సమ్ అమౌంట్ ఇచ్చి ఆ రైట్స్ని తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత గీతాలోనే అదంతా జరిగింది. నాలాగే ఒక రైటర్ ఎవరో దీన్ని ఇన్స్పైర్ అయ్యి, మరి వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు అతనేమి. సో ఆ రైటరు అప్రోచ్ అవ్వకుండా ఆయన జస్ట్ బుక్ రూపంలోనే రాశారండి. సో ఆ బుక్ వేరే దగ్గర అక్కడ ఇక్కడ తానా సభల్లో వాటిల్లో ప్రచురించారు. దానికంటూ కొంత ప్రైజ్లు అవి కూడా గెలిచారు. ఈ బుక్ని కృషి గారు కొనుక్కున్నారండి. సో ఆ బుక్ని కృషి గారు కొనుక్కున్నారు. సో కృషి గారు కొనుక్కుని దాన్ని వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారు. సో ఆ వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారు. అయితే ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే అది ఒకవేళ అది బయటకు వస్తే ఆ వేరియేషన్ తెలిస్తే బాగుంటుంది ఇంకాను. అంటే ఇప్పుడు మనం దీన్ని తీసుకొని లవ్ స్టోరీ చేసాం, వాళ్ళు దాన్ని తీసుకొని ఏం చేశారు అనేది మనకు తెలియదండి. వెబ్ సిరీస్ కాబట్టి అందరి క్యారెక్టర్స్ని అడ్రస్ చేస్తూ అది వేరేగా అది తెలియదు మనకి, అది ఏంటనేది మనకి తెలీదు. బట్ నేను ఆ బుక్ యాక్చువల్గా చదవలేదు. సో నేను బేసిక్గా బుక్స్ అవి చదవను. మన వాళ్ళు అన్నది ఏంటంటే ఆ సముద్రం మధ్యలో ఉండే బార్డర్ల గేట్ల మధ్యన ఏదో దానికి సంబంధించింది ఏదో అన్నట్లుగా అన్నారు. సో ఓవరాల్గా అది వస్తే మంచిదేనండి. ఆ వ్యత్యాసం తెలిస్తే మనం రాసిన దానికి వాళ్ళు రాసిన దానికి ఇంకొంచెం తేడా తెలిస్తే ఆడియన్కి ఇంకా బాగా రీచ్ అవుతుంది అనేది ఇదని